హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు నటించి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ యుఐ. ఈ మూవీ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ వీడియోకి నేను ఒక థంబ్నెయిల్ పెట్టాను, మీరు తెలివైన వాళ్ళు అయితే ఈ సినిమా చూడొద్దు అని. యాక్చువల్లీ ఈ లైన్ అయితే నాది కాదు ఫ్రెండ్స్, ఇది ఉపేంద్ర గారిదే. మనం ఈ సినిమాలో కూర్చున్న కాసేపటికే ఈ లైన్ వస్తుంది, మీరు తెలివైన వాళ్ళు అయితే ఈ సినిమా చూడొద్దు అని. దాని తర్వాత కొనసాగింపుగా కొన్ని లైన్స్ వస్తాయి, మీరు మూర్ఖులైతేనే ఈ సినిమా చూడండి అని. అయినా తెలివైన వాళ్ళందరూ మూర్ఖులుగా కనిపిస్తారు అని, మూర్ఖులందరూ తెలివైన వాళ్ళుగా నటిస్తారు అని, ఇలా చాలా ట్యాగ్ లైన్స్ అయితే వస్తాయి. ఈ షార్ట్ చూడగానే మీకు సినిమా రకరకాలుగా అనిపిస్తుంది కదా. ఇక సినిమా మొత్తం ఎన్ని రకాలుగా అనిపిస్తుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అండ్ ఈ సినిమాలో చాలా సీన్స్ భారీగా అనిపిస్తాయి, చాలా సీన్స్ బోరింగ్గా అనిపిస్తాయి, కొన్ని సీన్స్ ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి, కొన్ని సీన్స్ ఇరిటేటింగ్ అనిపిస్తాయి. ఓవరాల్గా అయితే ఉపేంద్ర గారి మార్క్ అయితే కనిపిస్తుంది, కానీ ఆయన పవర్ఫుల్ స్క్రీన్ ప్లే అయితే కనపడదు. అంటే ఆయన పాత సినిమాలు ఏ సినిమా కానీ ఉపేంద్ర సినిమా కానీ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రతి క్షణం అలరిస్తూ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ట్విస్టులు బాగుంటాయి, టర్న్లు బాగుంటాయి, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మనకు అదిరిపోతుంది. అదే ఈ సినిమాకి ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి మనకి బోర్ వస్తుంది. ఏంట్రా తొందరగా ఇంటర్వెల్ ఇస్తే బాగుంది, సీన్ ఏంటి ఇంతసేపు లాగుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే సినిమా ఓకే, మనం చూడొచ్చు, కానీ ఎక్కడో ఒక చిన్న అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. కథ పాయింట్కి వచ్చామంటే మనకి ఎక్కడ సస్పెన్స్ అయితే చూపించరు. డైరెక్టర్ ఉపేంద్ర గారు ఒక మంచి సినిమా తీస్తుంటారు యూఐ అని, ఆ సినిమాకి జనాలు వెళ్తూ ఉంటారు, అక్కడ నుంచే మనకి సినిమా స్టార్ట్ చేస్తారు. చూసిన జనాలు కానీ రివ్యూవర్లకి ఆ సినిమా చూసి ఏ రివ్యూ ఇవ్వాలో తెలియదు, అర్థం కాదు, అంత విచిత్రంగా ఉంటుంది ఆ సినిమా. అండ్ ప్రజలు ఏం చేస్తారంటే ఆ సినిమాకి వెళ్ళి కొంతమంది ప్రజలు విపరీతంగా నచ్చి ఆ థియేటర్ నుంచి అట్టే పట్టించి క్యూలో నిలబడి మళ్ళీ టికెట్లు తీసుకుంటూ ఉంటారు, అంత బాగా నచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే ఇంకా వాళ్ళ జీవిత సత్తాలు తెలిసిపోతాయి. లేడీస్ సినిమా చూసి వచ్చి వాళ్ళే ప్రేమించుకుంటారు, లిప్ కిస్లు పెట్టేసుకుంటారు. భార్యాభర్తలు ఆ సినిమా చూసి వచ్చి విడాకులు చేసుకుంటారు, నువ్వు నీ బతుకు నా బతుకు నేను బతుకు అంటారు. ఇంకొకరు వచ్చి బయటకు వచ్చి ఆస్తులంతా వేరే వాళ్ళకి ఇచ్చేసి సెల్ ఫోన్, అరే నా పిల్లలను కూడా నువ్వు వాడుకోరని చెప్పి వదిలేసి నాది ఒంటరి జీవితం వెళ్ళిపోయి ఒక్కొక్కరికి విపరీతమైన జ్ఞానోదయాలు వచ్చేస్తుంటాయి జనాలందరికీ. అంతగా ఆ సినిమాలో ఏముందో అర్థం కాదు. ఇది ఒక రివ్యూవర్ ఆ సినిమా చూసుంటాడు, నేను 4 సార్లు చూసానే, ఎందుకు జనాలు ఇలా ఇదైపోతున్నారు, అసలు ఈ సినిమాలో ఏముంది, అసలు ఆ డైరెక్టర్ని అడిగి కనుక్కోవాలని చెప్పి ఆ రివ్యూవర్ ఆ డైరెక్టర్ దగ్గరికి బయలుదేరుతాడు, ఉపేంద్ర గారిని వెతుక్కుంటూ వస్తాడు. అలా వచ్చే క్రమంలో అతనికి ఆయన రాసిన ఒక స్క్రిప్ట్ దొరుకుతుంది. ఆ స్క్రిప్ట్ చదవడంతో కథ మొదలవుతుంది. ఆ స్క్రిప్ట్లో ఏముందనేసి ఇంకా ఆ కథలో వచ్చేదే మనకి సినిమా మొత్తం ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది సినిమా స్టోరీ. ఇంకా దాంట్లో ఆ కథలో అది మైథలాజికల్ మూవీనా అర్థం కాదు, సైకలాజికల్ మూవీనా అర్థం కాదు, కమర్షియల్ మూవీనా డ్రామా మూవీనా అర్థం కాదు, అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అండ్ కాసేపు ఆ సినిమాలో మాత్రం ఉపేంద్ర గారు ఒక 4 పాయింట్లు చెప్పాలనుకున్నాడు, అది మాత్రం అర్థమవుతుంది. ఒకటి, మనం ఈ భూమిని నాశనం చేస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్, దీన్ని మన భూమిని మనమే కాపాడుకోవాలి అనేది ఒకటి చూపిస్తున్నాడు. దాని తర్వాత వచ్చి మనము మామూలు ప్రజలు పక్కన వాళ్ళ మ్యాటర్ మీద చూపించే ఇంట్రెస్ట్ మనం చూపించుకుంటే బెటరు, మన ఫ్యూచర్ గురించి ఆలోచించండి, ఎంతసేపు పక్కన వాళ్ళది ఎంటర్టైనింగ్ ముఖ్యం కాదు అన్నట్టుగా ఒకటి చూపించాడు. దాని తర్వాత వచ్చి దేవుడు మనం సృష్టించాడు మంచిదే, కానీ మనం ఆ దేవుడి పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకుంటున్నాం, చంపేసుకుంటున్నాము. కాబట్టి దేవుణ్ణి కూడా ఏడవరకు నమ్మాలో ఆడవరకు నమ్మండి, అదొకటి చూపించాడు. మన అంధకారంలో మునిగిపోయాం, చీకట్లో ఉన్నాం, బయటకు రావడం చాలా ముఖ్యం, వీలైతే చీకటి నుంచి బయటికి రండి. ఇలాంటి 4 పాయింట్లు తీసుకొని దీన్ని ఆయన స్టైల్లో చెప్పాడు. మరి జనాలకి ఇది ఎంతవరకు ఎక్కుతుంది అనేది మనం చూడాలి. ఫైనల్గా అయితే మనకి జనాల్ని ఎలా చూపించాడంటే, జనాలు ఒక సెల్ ఫోన్ చేతిలో పెట్టుకునేసి పక్కన వాళ్ళది, అరే వాడి మ్యాటర్ అలా జరిగింది రే, వీడి మ్యాటర్ ఇలా జరిగింది అని మాట్లాడుకుంటుంటారు. కానీ వీళ్ళు ఒంటి మీద గుడ్డున్నదు, జస్ట్ ఒక పీస్ మాత్రం ఉంటుంది, అసలు తినడానికి తిండుండదు, ఫుడ్ ఉండదు. కానీ సెల్ ఫోన్లో పెట్టుకొని అక్కడ అది జరిగిపోయింది, ఇక్కడ ఇది జరిగిపోయింది, ఇది జరగాలంటున్నాడు, కానీ వాడి భవిష్యత్తు ఏంది, వీడి బతికింతేనా అనేది మాత్రం ఆలోచించాడు. అది మారండి అన్నట్టుగా చూపించాడు. ఓవరాల్గా అన్ని పాయింట్లో జనాల్ని మాత్రం మెత్తటి చొప్పుతో నొప్పి లేకుండా పటాన్ని మాత్రం కొట్టాడు. అంటే ప్రతి జనాలను కొట్టినట్టయితే మనకు తెలుస్తుంది. ఇది ఓవరాల్గా
సినిమా. ఇంకా ఏం చెప్పినా దీని గురించి స్పాయిలర్ అవుతుంది. మీరు ఒకసారి సినిమా చూడండి, మీకు పూర్తిగా కథ అర్థమైపోతుంది. ఇంకా నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే మనకి ఉపేంద్ర గారు కనిపిస్తారు మనకు, మొత్తం ఇంకెవరు కనపడరు. ఉపేంద్ర గారు ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు, యాక్టింగ్ విషయంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు, అద్భుతంగా చేశారు. అండ్ ఆయన తర్వాత కనిపించేది మనకి సాయి కుమార్ గారి తమ్ముడు, సారీ ఆయన పేరు మర్చిపోయినాను, సాయి కుమార్ గారి తమ్ముడు. ఆయన క్యారెక్టర్ కొద్దిగా కనిపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో కనపడరు మనకి పెద్దగా. ఆ హీరోయిన్ అసలు వేస్ట్ హీరోయిన్. వస్తుంది, ఒక చిన్న కామెడీ చేస్తుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది, ఒక సాంగ్ పడుతుంది, వెళ్ళిపోతుంది, అది తప్ప ఇంకేం లేదు. యాక్టింగ్ విషయంలో చూడాల్సింది ఓన్లీ ఉపేంద్ర గారిని ఒక్కటే. ఇంకా బీజిఎం విషయానికి వస్తే ఓకే, కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అయితే పెద్దగా అనిపించలేదు. అండ్ పాట విషయానికి వస్తే కూడా నాకేం పెద్దగా నచ్చలేదు. కన్నడ పీపుల్కి ఏమైనా నచ్చుతుందేమో కానీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎంతవరకు నచ్చుతుందో పూర్తిగా చెప్పలేదు. నాకైతే పెద్దగా నచ్చలేదు. ఇంకా ఓవరాల్గా మూవీ రేటింగ్ అడిగితే 3/5. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.